తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మాధవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలువ కళ్లతో, అమాయకమైన నటనతో, అద్భుతమైన ఎమోషన్స్ తో వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మాధవి. అసలు పేరు కనక విజయలక్ష్మి. చిన్న వయసులోనే సినిమాలోకి అడుగుపెట్టిన ఆమె దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించిన తూర్పు పడమర సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో మాధవి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో ఆమె కాంబినేషన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఖైదీ, దొంగముగుడు, మరణ శాసనం, చట్టంతో పోరాటం, రోషగాడు వంటి సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఖైదీ సినిమాలోని రగులుతుందే మొగలిపోదా పాట ఇప్పటికీ సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. అలాగే కమల్ హాసన్ తో కూడా మాధవి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. మరో చరిత్ర, టిక్ టిక్ టిక్, కాకి సెట్టై, రాజా పార్తై వంటి సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. కమల్ హాసన్ తో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అప్పట్లో సెన్సేషన్ గా మారింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఎమోషనల్ పాత్రల్లోనూ మాధవి తన ప్రతిభ చాటుకున్నారు. ముఖ్యంగా మాతృదేవోభవ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించింది. ఆ సినిమా ఆమె కెరియర్లో మైలురాయిగా నిలిచింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను 1996లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన మాధవి పూర్తిగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం న్యూజెర్సీలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వీరికి 3 కుమార్తెలున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే మాధవి పైలట్ లైసెన్స్ కూడా పొందారు. విమానం నడపడం తెలిసిన అరుదైన భారతీయ నటీమణుల్లో ఆమె ఒకరని సినీ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులను పలకరిస్తుంది మాధవి. ఇప్పటికీ ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటే అప్పటి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.